నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. లోక్సభ ఎన్నికల్లోనూ గెలిచి తీరుతామంటోంది కాంగ్రెస్. ఇందుకోసం తీవ్రంగా శ్రమిస్తోంది. ప్రజల్లోకి వెళ్లేందుకు 6 గ్యారంటీలు ఉన్న అభ్యర్థులు కూడా బలంగా ఉండాలని అనుకుంటోంది. అందుకోసం సర్వే ఆధారంగా టికెట్లను కేటాయిస్తోంది. ఇందులో ఇతర పార్టీ నుంచి వచ్చిన వారికి కూడా టికెట్లు ఇస్తోంది. అయినా కూడా అభ్యర్థుల ఎంపిక ఇంకా పూర్తి కాలేదు. ఎక్కువగా ఆశావాహులు లేని పార్లమెంటు నియోజకవర్గాల్లో మాత్రమే అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. కానీ ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఖమ్మం, భువనగిరి, హైదరాబాద్ అభ్యర్థుల విషయంలో ఏమాత్రం ఎటూ తేల్చుకోలేకపోతుంది. ఇందులో ప్రస్తుతం కరీంనగర్ పార్లమెంటు టికెట్పై ఉత్కంఠ కొనసాగుతోంది. అభ్యర్థి ఎంపికపై అధిష్టానం ఎటూ తేల్చుకోలేకపోతుంది. ఈ స్థానానికి 3 పేర్లను అధిష్టానం పరిశీలిస్తోంది. కరీంనగర్ మాజీ ఎమ్మెల్యే వెలిచాల జగపతిరావు కొడుకు రాజేంద్రరావు, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అలికిరెడ్డి ప్రవీణ్ రెడ్డి పోటీ పడుతున్నారు. అయితే బీజేపీ, బీఆర్ఎస్ నుంచి బలమైన అభ్యర్థులు ఉండడంతో వారిని ఎదుర్కొనేలా కాంగ్రెస్ అధిష్టానం తీన్మార్ మల్లన్నను తెరపైకి తెచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న పలు నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. ఎమ్మెల్యేల ఎన్నికకు సహకరించారు. కొంతమందికి ఆర్థిక సహాయం కూడా చేసినట్లు ప్రచారం జరిగింది. పార్లమెంటు ఎన్నికల్లో ఖర్చు ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. ఎంపీ టికెట్ ఇస్తే ఖర్చు పెట్టడానికి మల్లన్న సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. దీంతో కరీంనగర్ నుంచి బరిలో దించాలని సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీకి తెలిపినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకు ఏఐసీసీ కూడా సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. తీన్మార్ మల్లన్నకు టికెట్ ఇవ్వడం ద్వారా పెద్దపల్లి, నిజామాబాద్ అభ్యర్థులను కూడా ప్రభావితం చేస్తారని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇదిలా ఉండగా అసెంబ్లీ ఎన్నికల్లో తన టికెట్ను పొన్నం ప్రభాకర్ కు త్యాగం చేసిన ఉస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అలికిరెడ్డి ప్రవీణ్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే హామీ ఇచ్చింది. రెండో లిస్టు ప్రకటన సందర్భంగా ప్రచారం చేసుకోవాలని ఏఐసీసీ నుంచి సంకేతాలు కూడా రావడంతో ప్రవీణ్ రెడ్డి ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ప్రచార రథం కూడా రెడీ చేసుకున్నారు. టికెట్ తనకే అనే ధీమాతో ఉన్నారు. వెలిచాల రాజేంద్రరావు కూడా తనకు టికెట్ వస్తుందన్న ఆశతో ఉన్నారు. ఈ మేరకు సన్నిహితులు, బంధువులతో ప్రచారం వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. టికెట్ ఖరారు కాగానే ప్రచారం మొదలు పెట్టేందుకు రెడీ అయ్యారు. పార్టీ సీనియర్ నాయకులు అలికిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, వెలిచాల జగపతిరావు మధ్య టికెట్ పోటీ నెలకొనగా అధిష్టానం అనూహ్యంగా తీన్మార్ మల్లన్న పేరు తీసుకురావడం సంచలనంగా మారింది. ఈ మేరకు తీన్మార్ మల్లన్నకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. వారం పాటు ఢిల్లీలో మకాం వేసినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. బీజేపీ సిట్టింగ్ స్థానం కావడం, బండి సంజయ్ కాపు సామాజిక వర్గం నేత కావడంతో అదే సామాజిక వర్గానికి చెందిన మల్లన్నను బరిలో దించితే గెలిచే అవకాశం ఉంటుందని హస్తం పెద్దలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. 2 రోజుల్లో మల్లన్న అభ్యర్థిత్వం ఖరారవుతుందని తెలుస్తోంది.